रबर दीसी पिटिशन रबर दीसी लेट సార్ ఏంటి మనం సేవ చేయాల్సిన కవిత గారు కనబడతలేదు 6 నెలల నుంచి కంప్లైంట్ అండ్ నిజామాబాద్ ప్రజల ముందు ఉంచాలని సరే రెసిడెన్షియల్ ఫుల్ సార్ చెక్ చేయాలి కరెక్టే కదా హైదరాబాద్ అని చెప్పింది ఎలక్షన్ దాంట్లో ఇంతకుముందు సార్ నైపేట్ చెప్పింది అని చెప్పింది అందుకని అది ఎలక్షన్ కమిషన్ ప్రకారం అక్కడ ఏది ఉందో అట్లా సేవ చేయాల్సిన బాధ్యత తనది ఉంది కదా సార్ జీతం తీసుకుంటుంది నిజామాబాద్ 1 టౌన్ ఎస్హెచ్ఓ గారికి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ అయినటువంటి స్థానిక సంస్థ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు కనబడడం లేదు అని చెప్పేసి నిజామాబాద్ ప్రజల తరపున మరియు తెలంగాణ ఉద్యమకారుల తరపున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను గత 6 నెలలుగా మన నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా బాధగా ఉంది. ప్రజల యొక్క సాధక బాధలు వినకపోవడం కూడా చాలా బాధగా ఉంది. ఈరోజు మరి తను ఉన్నారా లేరా అనే విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ 1 టౌన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులతోని తనకు జీతభత్యాలు మరియు సకల సౌకర్యాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన కనీస బాధ్యత తన నిర్వహించకుండా ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు. మరి ఖాళీగా ఉన్నారో తెలియదు, తను ఉన్నారో తెలియదు, లేదో తెలియదు కాబట్టి ఈ విషయంపై 6 నెలలుగా లేరనే ఉద్దేశం తెలిసింది. మరియు ఇంకొకటి 5 నెలలుగా తన పర్సనల్ కేసు మీద తను తిహార్ జైల్లో ఉన్నట్టు వినవచ్చింది, తెలియవచ్చింది. ఆ తిహార్ జైలు నుంచి కూడా బెయిల్పై 1 నెలకు పైగా తను వచ్చి ఉన్నారని మనకు మీడియా ద్వారా తెలియవచ్చింది. ఈ నెల నుంచి కూడా తను నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం మాకు మా సాధక బాధలు చెప్పుకోవడానికి నిజామాబాద్ ప్రజల యొక్క సాధక బాధలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఉండడం వల్ల మేము తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు నిజామాబాద్ ప్రజల పక్షాన ఈరోజు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆది ప్రవీణ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుని, నిజామాబాద్ వాస్తవ్యుని, కోనేరు సాయి కుమార్ గారు తెలంగాణ ఉద్యమకారులు, నిజామాబాద్ వాస్తవ్యులు, ఇళ్ల శేఖర్ గారు తెలంగాణ ఉద్యమకారులు, నిజామాబాద్ వాస్తవులుగా ఈరోజు 1 టౌన్ ఎస్హెచ్ఓ గారికి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.